మన సినిమా కథలకి స్వాగతం. ఎప్పుడూ తన బోల్డ్ కామెంట్స్తో ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చూసే ప్రకాష్ రాజ్ గారు ఈసారి ఏకంగా 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా ఫేస్ చేస్తున్నారు. అవునండి, మీరు విన్నది నిజమే. అసలీ 100 కోట్ల మ్యాటరేంటి? ఆయన దేవుళ్ల గురించి ఏమన్నారు? ఈ కాంట్రవర్సీ వెనుక ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం రండి. అసలేం జరిగిందంటే, ప్రకాష్ రాజ్ గారు రీసెంట్గా శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి మీద కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. కోట్లాది మంది పూజించే హిందూ దేవుళ్ల మనోభావాలు దెబ్బతీసేలా ఆయన మాట్లాడారు అంటూ వీహెచ్పీ, బీజేపీ నేతలు ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. బీజేపీ నేత, టీటీడీ బోర్డ్ మెంబర్ అయిన భానుప్రకాష్ రెడ్డి గారు ఈ మ్యాటర్ని చాలా సీరియస్గా తీసుకుని ప్రకాష్ రాజ్ గారి మీద ఏకంగా 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అంతేకాదు, దమ్ముంటే వేరే మతాల మీద ఆయన ఇలాంటి కామెంట్స్ చేయగలరా? హిందువుల దేవుళ్ల మీదే ఎందుకు పదే పదే విమర్శలు చేస్తున్నారు అని సూటిగా ప్రశ్నించారు. వెంటనే ప్రకాష్ రాజ్ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే క్రిమినల్ కేసులు కూడా పెడతామని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, సినిమాల్లో ఆయన యాక్టింగ్ సూపర్ అనడంలో ఎలాంటి డౌటూ లేదు. కానీ పదే పదే ఇలాంటి సెన్సిటివ్ రిలీజియస్ మ్యాటర్స్లోకి వెళ్లి కాంట్రవర్సీలు తెచ్చుకోవడం కరెక్టేనా? ఎవరి నమ్మకాలు వాళ్లవి. వాటిని హర్ట్ చెయ్యకుండా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తోంది. ప్రెజెంట్ ఈ టాపిక్ ఫిల్మ్ అండ్ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. మరి దీనిపై ప్రకాష్ రాజ్ గారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి ఇలాంటి జెన్యూన్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.